హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏబీఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఓమ్స్ లా గురించి చెప్పుకుందాము. ఓమ్స్ లాని ఎగ్జామ్స్‌కి స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఓమ్స్ లా అని అడుగుతూ ఉంటారు. అంటే మనం ముందుగా స్టేట్మెంట్ రాసి తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సినట్టు దీనర్థం. ఫస్ట్ అయితే స్టేట్మెంట్ చూద్దాము. ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్. దీనికోసం ఏంటంటే మనం ఒక కండక్టర్ అయితే తీసుకుందాం. ఈ కండక్టర్ అనేది ఏదైనా మెటాలిక్ వైర్ అయినా కావచ్చు, ఏదో ఒక మెటల్‌తో మేడప్ అయిన ఒక కండక్టర్‌ని తీసుకుందాం. ఈ కండక్టర్‌ని ఒక వోల్టేజ్ సోర్స్‌కి కనెక్ట్ చేసామనుకుందాం. దానివల్ల ఏంటంటే వి అనే వోల్టేజ్ అప్లై అవుతుంది. వోల్టేజ్‌కి ఇంకొక నేమ్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం కదా! ఈ వోల్టేజ్ అప్లై చేసినందువల్ల ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఐ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఐ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. ఈ కండక్టర్కి అక్రాస్గా అప్లై చేసిన ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈ కరెంటు ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పేదే స్టేట్మెంటు. అయితే ఒక కండిషన్ ఇక్కడ, ప్రొవైడెడ్ దట్ టెంపరేచర్ అండ్ ఫిజికల్ కండిషన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉండాలి అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఈ కండక్టర్ యొక్క ఫిజికల్ కండిషన్స్ అనేటివి కాన్స్టెంట్గా ఉండాలి. కండక్టర్ ఫిజికల్ కండిషన్స్ అంటే కండక్టర్ యొక్క లెంత్ కానీ ఈ డయామీటర్ కానీ చేంజ్ కాకుండా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఆ కండక్టర్కి అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పేదే ఓమ్స్ లా యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఈ వోల్టేజ్కి ఈ కరెంట్కి ఒక గ్రాఫ్ అయితే డ్రా చేసామనుకో, వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద కరెంట్ని వై యాక్సిస్ మీద తీసుకొని సమ్ రీడింగ్స్ తీసుకొని మనం ఒక గ్రాఫ్ కానీ డ్రా చేసామంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. దీని అర్థం ఏంటి? ప్రపోర్షనల్గా ఉంది అంటే అర్థము మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసామనుకో దీంట్లో ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ వోల్టేజ్ని డిక్రీజ్ చేసామనుకో కరెంట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నట్టు అని చెప్తాం. ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ వోల్టేజ్ని డిక్రీజ్ చేసామనుకో కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అట్లాగా వోల్టేజ్కి కరెంట్కి రీడింగ్స్ తీసుకొని మనం ఒక గ్రాఫ్ను కానీ డ్రా చేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే ఇంకో విధంగా ఎలా చెప్తారు అంటే ద విఐ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఆర్ ఇట్ ఈజ్ ఏ లీనియర్ కర్వ్ అని కూడా చెప్తాం. సో స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఈ స్టేట్మెంట్కి మ్యాథమెటికల్గా ఈక్వేషన్ రాసామంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని రాయొచ్చు. సో మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. మ్యాథమెటికల్లీ వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని తీసేసామనుకో, రిమూవ్ చేసినప్పుడు మనం ఒక కాన్స్టెంట్ని ఇంక్లూడ్ చేయాలి కదా. ఇక్కడ ఆర్ అనేది ఒక కాన్స్టెంట్. సో వి ఈక్వల్ టు ఐ అట్లాగే పెట్టాము, ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంక్లూడ్ చేసాం. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అనే ఫార్ములా ఈ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి కరెంట్ ఐకి ఈక్వేషన్ రాసామనుకో ఇక్కడ ఆర్ మల్టిప్లై అవుతుంది, ఇది ఇటు వచ్చిందనుకో డివైడ్ అవుతుంది. సో వికి డివైడెడ్ బైగా రాస్తాం. ఐ ఈక్వల్ టు వి బై ఆర్ అనేది ఒక ఫార్ములా ఫామ్ అవుతుంది. అట్లాగే ఆర్ కావాలి అనుకో కరెంట్ని ఇటు సైడ్ పంపించామనుకో డివైడ్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అని ఒక 3 ఈక్వేషన్స్ని మనం ఈ ఈక్వేషన్ నుంచి రాసాం. ఈ 3 ఈక్వేషన్స్ని మనము ఈ ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా వి ఈక్వల్ టు ఐఆర్, ఆ విని పైన రాసి ఐఆర్ అంటే వి కావాలి అనుకో అది క్లోజ్ చేసామనుకో వి కావాలి అంటే ఐ ఇంటూ ఆర్ తీసుకుంటాం. ఒకవేళ ఐ కావాలి అంటే వి బై ఆర్ కావాలి అంటే వి బై ఐ. ఈ విధంగా మనం ఈ 3 ఫార్ములాస్ని ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఒక ఫార్ములా అయితే గుర్తుండాలి, అది ఫస్ట్ ఈ ఫార్ములా పెట్టుకోండి. వి ఫర్ విక్టరీ అనుకుంటే వి ఈక్వల్ టు ఐఆర్, దీని నుంచి ఐ కావాలంటే వి బై ఆర్ కావాలంటే వి బై ఐ అనే ఫార్ములాస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఆర్ అనేది ఏంటి అంటే ఆర్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. ఆల్రెడీ కండక్టర్ తీసుకున్నాం కదా, ఆ కండక్టర్కి కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ని ఇక్కడ ఆర్తో రిప్రజెంట్ చేసాం. ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తూ ఉంటుంది? కరెంట్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. అలా అపోజ్ చేసే
ఎలిమెంట్‌ని ఏమంటామంటే ఇక్కడ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ ఆర్ అనేది కూడా ఒక రెసిస్టెన్స్. అట్లాగే ఈ పాయింట్ ఏంటి అంటే మనం విఐ గ్రాఫ్ డ్రా చేసాం కదమ్మా! విఐ క్యారెక్టరిస్టిక్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఫార్మ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అట్లాగే ఆ స్ట్రెయిట్ లైన్‌ని ఇంకొక టర్మ్స్‌లో ఎలా చెప్పొచ్చు అంటే ద విఐ గ్రాఫ్ ఈజ్ ఏ లీనియర్ కర్వ్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఓమ్స్ లా యొక్క స్టేట్మెంటు ఎక్స్‌ప్లనేషన్. అట్లాగే ఓమ్స్ లాకి మనకి కొన్ని లిమిటేషన్స్, అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్. మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా కూడా అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. అంటే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫార్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. ఏవైనా నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఉంటే ఓమ్స్ లాని అప్లై చేయలేం. ఎగ్జాంపుల్స్ వచ్చి నాన్ లీనియర్ ఎలిమెంట్స్‌కి డయోడు, ట్రాన్సిస్టరు ఇలాంటి ఎలిమెంట్స్‌కి మనం ఓమ్స్ లాని అప్లై చేయలేము. అట్లాగే యూనిలేటరల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో ఏవైనా ఎగ్జాంపుల్ డయోడు ఇలాంటి యూనిలేటరల్ ఎలిమెంట్‌కి కూడా మనం ఓమ్స్ లాని అప్లై చేయలేము. నాన్ మెటాలిక్ కండక్టర్స్ ఉన్నాయి కదమ్మా! అవి ఏంటంటే గ్రాఫైటు ఇలాంటి మెటీరియల్‌ని నాన్ మెటాలిక్ కండక్టర్ అంటాము. ఇటువంటి వాటికి కూడా ఓమ్స్ లాని అప్లై చేయలేము. ఓమ్స్ లా అప్లై చేయలేము అంటున్నామంటే ఏమని అర్థము? ఈ ఎలిమెంట్స్ అన్నింటిలో వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ కాదు. ఒకవేళ వోల్టేజ్‌ని డిక్రీజ్ చేసామనుకో కరెంట్ డిక్రీజ్ కాదు. మేబీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అవ్వడమో, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవ్వడమో అలాగా జరిగే వాటిలన్నిటిని నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటాము. ఇట్లాగా ఇవన్నీ కూడా నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇలాంటి వాటికి మన ఓమ్స్ లాని అప్లై చేయడం వీలు కాదన్నట్టు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. మరి ఓమ్స్ లాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఇన్ ఏ లీనియర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఏదైనా ఒక లీనియర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉంది. అసలు లీనియర్ నెట్వర్క్ అంటే ఏంటి? ఆ నెట్వర్క్‌లో అంటే నెట్వర్క్ అన్నా, సర్క్యూట్ అన్నా ఒకటే. ఆ సర్క్యూట్‌లో అది లీనియర్ అని ఎప్పుడంటాము? దానికి అప్లై చేసిన వోల్టేజు, కరెంటు 2 ప్రపోర్షనల్‌గా ఉంటే దాన్ని లీనియర్ నెట్వర్క్ అంటాం. అటువంటి ఏదైనా లీనియర్ నెట్వర్క్‌లో వోల్టేజ్‌ని గానీ, కరెంట్‌ని గానీ, రెసిస్టెన్స్‌ని గానీ మెజర్ చేయడానికి ఓమ్స్ లాని యూజ్ చేస్తాము. ఇంకా ఎక్కడ వాడతాము? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఇంపెడెన్స్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఏసీ సర్క్యూట్ అంటే ఈ సర్క్యూటు ఏసీ సప్లై మీద వర్క్ అవుతుంది. ఇలాంటి సర్క్యూట్‌లో ఇంపెడెన్స్ అనే పారామీటర్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఓమ్స్ లా అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇది మా మెయిన్ ఓమ్స్ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బీట్రిప్లీ వీడియోస్ కోసం ఏబీఆర్ టెక్ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.